రైట్ సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం పిఠాపురంలో నల్లేరు మీద నడక అనేది జనసేన శ్రేణులు చెప్తున్న మాట సార్. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఇక్కడ ప్రత్యర్థి వర్గం నుంచి అంటే వైసీపీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ ముద్రగడను రంగంలోకి దించారు. హుటాహుటిని నిన్న ముద్రగడను తాడేపల్లికి పిలిపించుకున్నారు. వంగ గీత కూడా ఆమె ప్రయత్నం చేస్తోంది. గతంలో మీరు చెప్తున్నట్టుగా గతంలో పనిచేసిన చాలామంది జనసేన నాయకులను చేర్చుకుంటూ ఉన్నారు. ఓకే, వైసీపీ నుంచి ఆ ఇబ్బందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచే అక్కడ ఇబ్బంది ఉంది సార్ వర్మ ద్వారా. ఆయన గతంలో కూడా మాట్లాడారు మీకు. అంటే టీడీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కేటాయించాలి అని నిర్ణయించుకున్నప్పుడే ఇట్ షుడ్ హావ్ క్లియర్ ద పిక్చర్. ఎందుకంటే ఒక ఆ స్థాయిలో నాయకుడు రంగంలో దిగేటప్పుడు ఏ రకమైన వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి. ఆయన వేరే రకమైన అకామిడేషన్ చేసో లేదా ఏదైనా ప్రామిస్ చేసో ఏది కానప్పుడు పార్టీలకు వెళ్ళి తొలగించాం. ఏదో రూపంలో ఆ సీట్లో పవన్ కళ్యాణ్కు ఈ లుకలుకలు పొత్తుల్లో ఉండేటువంటి సర్దుబాటులో ఉండే సమస్యలు ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది. మరి ఆ ప్రయత్నం చేస్తే కూడా ఆయన వినలేదా? ఆయన పార్టీలోకి వెళ్ళి తొలగిస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనుకోవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. సో బట్ ఏదైనా ఆ అకామిడేషన్ అధికారంలో ఉన్నవాడు సులభంగా అకామిడేట్ చేయగలుగుతారు. విపక్షంలో ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో అకామిడేట్ చేయరు. సో అందువల్ల బట్ అది కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆ ఛాలెంజ్ మీరు చెప్తున్నట్లు టీడీపీ నుంచి కూడా ఏకోన్ముఖ సహకారం అనేది పవన్ కళ్యాణ్కు రావడం కూడా ఆయన గెలుపు కీలకం. అది రాకపోతే ఆ ఛాలెంజ్ డెఫినెట్గా చాలా సీరియస్ ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఓటింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్రజల ఓటింగ్ మూడు ఈ ఫ్యాక్టర్స్ అంటే ఒక నాయకుడు వ్యతిరేకించడము, ఒక నాయకుడు పార్టీ ఫిరాయించడము అనే అంశాలు ఒక బలమైన పొలిటికల్ మూడ్ లేనప్పుడే పనిచేస్తాయి. బలమైన పొలిటికల్ మూడ్ టీడీపీ జనసేనకు అనుకూలంగా కనుక నియోజకవర్గంలో ఉంటే, బలమైన పొలిటికల్ మూడ్ పవన్ కళ్యాణ్ను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపాలని ఉంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేయవు. ఇట్లా చాలా చూసాం మనం. ఇప్పుడు మనకు ఉదాహరణ మీకు కొత్తగూడెం చెప్తాను. తెలంగాణలో కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఈ సీటు కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కేటాయించినప్పుడు కూడా స్థానికంగా తీవ్రమైన సవాళ్ళు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరిస్తుందో తెలియదు. ఈవెన్ సిపిఐలోనే కొంతమంది కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇవన్నీ జరిగాయి. కానీ సిపిఐ కాంగ్రెస్ ఒత్తు సఫలీకృతమైంది. కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా గెలిచారు. అందువల్ల అవి సబ్స్యూమ్ అవుతాయి. అంటే ఒక బలమైన రాజకీయ వాతావరణము, రాజకీయ మూడు కనుక ఏర్పడితే ఈ ఇండివిజువల్ అంశాలు అనేవి అంత బలంగా చూపవు. అది లేనప్పుడు మాత్రం ఇవి చాలా బలంగా చూపుతాయి. మీకు మంచి వ్యాపారం బాగా టర్న్ ఓవర్ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది, చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చాయనుకోండి తట్టుకోగలం. కానీ వ్యాపారం సరిగా నడవకపోతే చిన్న ఒడిదుడుకులకు కూడా ఒక ఆసామి కస్టమర్ తీసుకున్న కస్టమర్ డబ్బులు చెల్లించకపోయినా, ఓ డిస్ట్రిబ్యూటర్ సరిగా పనిచేయకపోయినా, ఓ వర్కర్ ఇద్దరు వర్కర్లు రోజు రాకపోయినా ప్రతి ఒక్కటి సమస్యగా మారుతుంది. బ్రహ్మాండంగా టర్న్ ఓవర్ ఉంది, బాగా వ్యాపారం నడుస్తున్నప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా మారిపోతాయి. అందువల్ల వాట్ విల్ బి ద పొలిటికల్ మూడ్ అనేది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక బలమైన పొలిటికల్ మూడ్ పిఠాపురంలో సృష్టించగలగాలి. అప్పుడు ఇవన్నీ సవాలుగా ఉండవు. రైట్ సార్.